మోషే మరి ప్రార్థించగలిగినాడో అదే ఆత్మను ప్రభువా మీరు మాకు కూడా దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. प्रभु जी आप स्वर्ग से अपनी वाणी हम में से हर एक को सुनाइए. ప్రభా పరలోకం నుంచి ప్రభా నీ యొక్క స్వరాన్ని మాలో ప్రతి ఒక్కరికి వినిపింపజేయము. प्रभु जी विचारों को हम संक्षिप्त रखना चाहते हैं लेकिन पूर्ण संदेश को पाना चाहते हैं. ప్రభా తలంపులను మేము క్లుప్తంగా చేయాలనుకుంటున్నాం, అయితే మరి మీరిచ్చే సందేశాన్ని పూర్ణంగా మేము గ్రహించడానికి సహాయపడము. हम दोनों को प्रभु जी आत्मा की एकता और समन्वयता में बनाए रखें. ప్రభా మమ్మల్ని ఇరువురిని కూడా ఆత్మ యొక్క ఐక్యతలో మీరు ఉంచవలసిందిగా వేడుకుంటూ ఉంటున్నాం. इस प्रार्थना को प्रभु यीशु मसीह के नाम में मांगते हैं. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. नीति वचन उसका 30 अध्याय. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. यस अंकल. नीति वचन का 30 अध्याय सामेतल ग्रंथम 24 वचन से लेकर 28 वचन तक. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24 to 28. 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదువుకుంటాం. There be 4 things which are little upon the earth, but they are exceeding wise. The ants are a people not strong, yet they prepare their meat in the summer. The conies are but a feeble folk, yet make their houses in the rocks. The locusts have no king, yet go they forth of all them by bands. The spider taketh hold with her hands, and is in kings' palaces. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేట సందుల్లో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహముల్లో అది ఉండును. लिखा है 4 छोटी बातें हैं पृथ्वी के ऊपर, लेकिन बहुत बुद्धिमान है, एक्सीडिंगली वाइज है ये. ప్రియులారా, ఇక్కడ రాయబడి ఉంటున్నది భూమి మీద చాలా చిన్నవై ఉంటున్నాయి, అయితే ఇవి మిక్కిలి జ్ఞానం గలవి అని రాయబడి ఉంటున్నాయి. और ये जो 4 बहुत छोटी बातें हैं अपने अत्यंत बुद्धि को, बड़ी बुद्धिमानी को किन किन कामों से प्रकट करते हैं, वो हमारे लिए आज पाठ है. భూమి మీద మరి చిన్నవి అయిన ఈ 4 జీవులు ఇంత మిక్కిలి జ్ఞానం గలవి అయి ఉంటుండగా అవి ఏ విషయాల ద్వారా అవి మిక్కిలి జ్ఞానం గలవో నేటి దినాన మనకు పాఠమై ఉంటున్నది. We want to look at these little things and learn lessons of exceeding wisdom. కనుక ఈ చిన్న వాటిని మనం చూచిన వారమై మరి మిక్కిలి జ్ఞానం గల పాఠాలను మనం నేర్చుకోబోతుంటున్నాం. पहला, మొదటిగా चींटी को हम देखते हैं. చీమలను మనం చూచే వారంగా ఉంటాం. इसके विषय में हमने संडे स्कूल के बच्चों को 6-7 बातें बताई थी. మరి ఈ విషయంలో సండే స్కూల్ పిల్లలకు 6-7 విషయాలు చెప్తూ వచ్చినాం. लेकिन आज हम विश्वासी लोग इस बात को सीखना चाहते हैं चींटियों से. అయితే విశ్వాసులమైన మనము చీమల నుంచి నేటి దినాన ఈ యొక్క పాఠాన్ని నేర్చుకోబోతూ ఉంటున్నాం. चींटियां निर्बल जाति तो हैं, మరి परंतु धूप काल में अपनी भोजन वस्तु बटोरती हैं. చీమలు బలము లేని జీవుల అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. दूसरे शब्दों में वो मेहनत करती हैं. వేరే మాటలో చెప్పాలంటే అవి కష్టపడేవిగా ఉంటున్నాయి. यदि धूप काल में वो मेहनत करके भोजन को न बटोरे तो बारिश के मौसम में उनको आराम और विश्राम नहीं मिलेगा. ఒకవేళ గాని వేసవిలో అవి కష్టపడి ఆహారాన్ని సిద్ధపరచుకొనకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు వాటికి విశ్రాంతిగా ఉండటానికి మరి అవకాశం ఉండదు. विश्वासी भाइयों बहनों को सबको मालूम है कि पवित्र शास्त्र बाइबल में हमको लेबर करने के लिए, विश्राम में पहुंचने से पहले मेहनत और परिश्रम करने के लिए शिक्षा दी गई है. ప్రియులారా, విశ్వాసులమైన మనకు బైబిల్ గ్రంథంలో మనం విశ్రాంతిలో ప్రవేశించక మునుపు ప్రయాసపడి కష్టపడి మనం ప్రవేశించాలని హెచ్చరిక ఇవ్వబడినది. पवित्र शास्त्र बाइबल में विश्राम को 3 भागों में बताया गया है. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో విశ్రాంతిని గురించి 3 చోట్ల చెప్పబడి ఉంటున్నాయి. मत्ती सुसमाचार 11:28 में, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో इसको उद्धार का विश्राम हम कहते हैं, द रेस्ट ऑफ सैल्वेशन. దీన్ని రక్షణ యొక్క విశ్రాంతి అని చెప్పవచ్చు. और मत्ती का 11:29 में,
మత్తయి సువార్త 11:29 इसको हम बोलते हैं the rest of a sanctified life. పరిశుద్ధపరచబడిన జీవితం ద్వారా వచ్చే విశ్రాంతి. लेकिन चींटियों के द्वारा क्या सीखते हैं? అయితే చీమల ద్వారా మనం ఏం నేర్చుకుంటాము? उद्धार के लिए हमने विश्वास किया, మరి రక్షణ కొరకైతే మనం విశ్వాసం ఉంచినాము. और sanctified life के लिए मैथ्यू 11:29 के अनुसार हम सीखते हैं, we are learning. మరి మత్తయి సువార్త 11:29 ప్రకారం మనం నేర్చుకునే వారంగా ఉంటాం పరిశుద్ధపరచబడటానికి. लेकिन प्रभु बड़े दुख के साथ ये कहता है कि इन अंतिम दिनों में, कठिन समयों में, 2 तिमोथी 3:7 के अनुसार ever learning and never able to come to the knowledge of the truth. सीखते तो जाते हैं, सुनते तो जाते हैं, पढ़ते तो रहते हैं, लेकिन अभी तक परिपूर्ण ज्ञान तक नहीं पहुंचे. 2 తిమోతి 3:7 ప్రకారము ప్రభువు చెప్పారు, ఎంతో దుఃఖంతో ఈ మాట చెప్తూ ఉంటున్నారు, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను, మీరు గ్రహించిన వారిగా ఉంటూ ఉన్నారు. मैथ्यू 11:29 में कहा, మత్తయి సువార్త 11:29 मेरा जुआ तुम अपने ऊपर लेकर मुझसे सीखो, you learn from me. నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునేటే అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. We are continuously learning but still not able to come to perfection. మనము నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాము కానీ మరి పరిపూర్ణత వైపుకు, సిద్ధబాటులోనికి మనం రాలేకుండా ఉంటున్నాం. और यही कारण है कि जो विश्राम अभी फ्यूचर में हमको मिलने वाला है, उसके लिए हम मेहनत और परिश्रम नहीं कर सक रहे. కనుక మరి భవిష్యత్తులో ఏదైతే విశ్రాంతిని మనం పొందుకోవాల్సి ఉంటున్నామో దాని కొరకైన ప్రయాసాన్ని మనం చేయకుండా ఉంటున్నాం. उद्धार के लिए, उद्धार के विश्राम के लिए हम विश्वास करते हैं. మరి రక్షణ కొరకు, రక్షణ యొక్క విశ్రాంతి కొరకు మనం విశ్వాసం ఉంచుతాం. वो प्रभु की दया से हमने पाया है. అది దేవుని యొక్క కనికరం చేత మనం పొందుకున్నాం. उद्धार के विषय में कोई डाउट भी नहीं है. రక్షణ విషయంలో మనకి ఎటువంటి సందేహం లేదు. और एक सैंक्टिफाइड लाइफ, पवित्र जीवन बिताने के लिए, उसका विश्राम पाने के लिए हम सीखते हैं. అయితే పరిశుద్ధపరచబడిన జీవితం గడపటానికి, ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి మనము నేర్చుకునే వారంగా ఉంటాం. लेकिन आने वाले फ्यूचर रेस्ट के लिए, అయితే करने के लिए हमको मेहनत करना, लेबर करना है. అయితే రాబోచున్న విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం ప్రయాసపడే వారంగా, కష్టపడే వారంగా ఉండాలి. देखिए इब्रानियों की पत्री, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము और उसका 9 वचन. 9వ వచనం. The book of Hebrews chapter 4 and verse 9 says, there remaineth therefore a rest to the people of God. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. और 11 वचन में कहता है, 11వ వచనంలో, let us labor therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief. 11వ వచనం, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనకి తెలుగులో జాగ్రత్త అన్నది కానీ ప్రయాసపడదము అని ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఉంటున్నది. उस आने वाले अनंत काल के विश्राम में प्रवेश करने के लिए हमको लेबर करना है, मेहनत करना है. రాబోచున్న ఆ నిత్య మహిమలో ప్రవేశించడానికి మనం ప్రయాసపడవలసి ఉంటున్నది. लंबे समय से मैं इसको प्रार्थना पूर्वक विचार कर रहा था कि प्रभु जी, लर्निंग के विषय में, लेबर के विषय में फर्क क्या है. మరి నేర్చుకునే విషయంలోను, ప్రయాసపట్టే విషయంలోను ప్రభా ఉన్న తేడా ఏమిటి, వ్యత్యాసం ఏంటని నేను చాలా సమయము మరి ప్రార్థిస్తూ వచ్చినాను. बहुत सारे लोग सीखते तो रहते हैं, लेकिन जिन बातों को सीखे हैं उन बातों को जीवन में अमल नहीं करते. అనేకులు దీర్ఘకాలము నేర్చుకునేవారుగానే ఉంటారు కానీ వారి యొక్క జీవితాల్లో దాన్ని అన్వయించుకునే వారుగా ఉండరు. बहुत सारे सीखते तो रहते लेकिन समझते नहीं है. అనేకులు నేర్చుకుంటూనే ఉంటారు కానీ గ్రహించరు. और अंत के दिनों का एक पेरिलस सिचुएशन पौलुस 2 तिमोथी के 3 अध्याय में लिखता हुआ कहता, ever learning and never able to come to the knowledge of the truth. కనుక మరి అంత్య దినాల్లో ఉండే అపాయకరమైన దినాల గురించి అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి రాలేని వారు. लेकिन हम बुद्धिमानी के साथ जीवन बिताना चाहते हैं. అయితే మనము బుద్ధిమంతుల వలె జీవితాన్ని గడపాలని కోరుతూ ఉంటున్నాం. अब हम चींटियों के समान लेबर करना चाहते हैं, ताकि जब जो वो बारिश का मौसम आएगा, उस समय हम बड़े विश्राम के साथ अपने जीवन को बिता सके. కనుక చీమల వలె మనం కూడా ప్రయాసపడే వారంగా ఉందాం కాక, ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో అప్పుడు విశ్రాంతిగా మనం ఉండుటట్లు. लेबर का मीनिंग क्या है मालूम? ప్రయాసపడేటంటే అర్థం ఏంటో తెలుసా?
willing to exert mind and body to gain something profitable for self and for family. కనుక మన యొక్క మనసులను మన యొక్క ప్రాణములను రాబోచున్న కాలంలో మరి మేలైన దాన్ని పొందుకోవటానికి త్యాగం చేయుట. एक मनुष्य भोर को मजदूरी करने के लिए, लेबर करने के लिए चला जाता है. ఒక మనుషుడు ఉదయ కాలాన్నే మరి ఆ పని చేయట కొరకై ప్రయాసపడుతూ ఉదయాన్నే లేచి వెళ్తాడు. वो चौक में खड़ा रहता है लेबर करने के लिए. మరి ఆ యొక్క మరి పని కొరకు, పని దొరుకుట కొరకు ఒక మరి దారిలో నిలబడతాడు. 10 बजे से लेकर शाम को 5 बजे तक कड़ी धूप में मेहनत करता है, पसीना बहाता है. ఉదయకాలం 10 గంటల మొదలుకొని సాయంకాలం 5 గంటల వరకు ఎండలో పనిచేసి తన చెమటను వచ్చేవాడిగా ఉంటాడు. क्यों इतना दुख उठा रहा है? ఎందుకు ఆయన అంత దుఃఖాన్ని పొందుతున్నాడు? जो भी मालिक कहता है वो मुंह बंद करके मान लेता है. మరి యజమానుడు ఏదైతే చెప్తాడో మరి తన నోరు మూసుకొని ఆయన దాన్ని ఖచ్చితంగా అనుసరించేవాడిగా ఉంటాడు. कितना भी कठोर मेहनत हो करने के लिए तैयार है. ఎంత కఠినమైన పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. क्यों मालूम? ఎందుకో తెలుసా? शाम को 5 बजे उसको मजदूरी मिलेगी. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకు తను చేసిన పనికి జీతం అనేది దొరుకుతుంది. यदि वो धूप में दुख नहीं उठाएगा, ఒకవేళ ఆ ఎండలో తన దుఃఖాన్ని గాని పొందకపోతే, मालिक की बातों को मानकर यदि मजदूरी काम नहीं करेगा, యజమానుని యొక్క మాట గైకొని ఆ యొక్క ప్రయాసపడి ఆ పనిని గాని చేయకపోతే शाम को मजदूरी नहीं मिलेगी. సాయంకాలమున జీతం అనేది ఆ కూలి అనేది దొరకదు. समझने के लिए बड़ा आसान है ये. ఇది గ్రహించడానికి ఎంతో తేలిక. परमेश्वर ने कहा, దేవుడు అన్నారు, एक विश्राम तुमको मैं दूंगा, నేను మీకు ఒక విశ్రాంతిని ఇవ్వబోతూ ఉంటున్నాను. इसीलिए तुम लेबर करो. దాని కొరకై మీరు ప్రయాసపడండి. You must labor like the ant. This is your wisdom to enter into that eternal rest. కనుక చీమల వలె మీరు ప్రయాసపడండి, మీరు ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి మార్గం ఇదే. एक मजदूर मालिक जो भी काम देता है मुंह बंद करके आज्ञा मानकर कर देता है, क्योंकि शाम को उसको मजदूरी मिलेगी. ఎందుకంటే ఒక పనివాడు తన యజమానుడు ఏదైతే చెప్తాడో తను నోరు మూసుకుని ఆయన ఏదైతే చెప్తాడో దాన్నే చేస్తాడు. ఎందుకంటే సాయంకాలాన తనకి జీతము కూలి అనేది దొరుకుతుంది. अब इस स्क्रिप्चर को कंपेयर करने से मालूम पड़ता है our absolute obedience to the commands of God is laboring to enter into that rest. కనుక దేవుని ఆజ్ఞలకు ఖచ్చితంగా మరి ఇంకా ఎదురు మాట్లాడకుండా విధేయత చూపటం ద్వారా మనము ఆ యొక్క కూలి జీతాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. Deuteronomy chapter 4, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5 और 6. 5-6 వచనాలు. The book of Deuteronomy व्यवस्था विवरण 4 अध्याय 5 और 6 में लिखा है, behold, I have taught you statutes and judgments, even as the Lord my God commanded me, that you should do so in the land whither you go to possess it. Keep therefore and do them. This is your wisdom and your understanding in the sight of the nations, which shall hear of all these statutes and say, surely this great nation is a wise and an understanding people. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5-6 వచనాలు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని ఆచరింపవలను. వాటిని గూర్చి వినుల జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. यही तुम्हारी बुद्धिमानी है. ఇదే మీ జ్ఞానము. जो वचन आज्ञा नियमों को मैंने तुम्हें दिया है, यदि तुम उसको मान लेते हो, यही तुम्हारी बुद्धिमानी, यही तुम्हारे लिए लेबर है. కనుక ఏ ఆజ్ఞలనైతే, ఏ కట్టడలనైతే, ఏ విధులనైతే మీరు గైకొనవలనని నేను మీకు ఇచ్చినానో అవే మీకు జ్ఞానం అయి ఉంటున్నాయి. As a laborer, he obeys the commands of his master, whatsoever he says, without opening his mouth, because at the end of the day he is going to get some reward. కనుక ఒక పనివాడు తన యజమానుని చెప్పే ఏ పనికైనా ఏ మాత్రం అడ్డంకి చెప్పకుండా తన నోరు తెరవకుండా మరి ఎందుకు పనిచేస్తానంటే సాయంకాలమున తన యజమాని యొద్ద నుండి ఆయన జీతాన్ని పొందుకోబోతుంటున్నాడు. I have to examine myself. నన్ను నేను పరీక్షించుకోవాల్సి ఉంటున్నాను. Am I laboring like an ant? మరి చీమ వలె నేను ప్రయాసపడుతూ ఉంటున్నానా? और दूसरी बात, రెండవదిగా चाहे धूप हो, चाहे वो ठंडी हो, चाहे कितना भी उसको तकलीफ हो, वो काम करता ही जाता है. మరి ఎండైనా చలైనా వర్షమైనా ఆ పనిని చేస్తూనే ఉంటాడు.
he is willing to suffer presently so that he can get some reward in the future. కనుక ప్రస్తుతమందు ఆ యొక్క కష్టాన్ని, దుఃఖాన్ని, ప్రయాసాన్ని పొందుకున్న ద్వారా తను భవిష్యత్తులో విశ్రాంతిని, మేలును పొందుకోబోతుంటున్నాడు. यही उसकी बुद्धिमानी है. అదే అతని యొక్క జ్ఞానమై ఉంటున్నది. दिन भर मेहनत करेगा, कठोर परिश्रम करेगा, पसीना बहाएगा, शाम को उसको मजदूरी मिलेगा. కనుక దినమంతా ఎంతో కఠినమైన పనిని మరి చేసి చెమటోర్చి పని చేస్తాడు. ఎందుకంటే సాయంకాలాన అతనికి కూలి, జీతం దొరకబోతుంటున్నది. ड्यूटरोनॉमी ద్వితీయోపదేశకాండము 8 अध्याय 8వ అధ్యాయము 15 और 16. 15-16 వచనాలు. व्यवस्था विवरण 8 अध्याय 15 और 16, 15 and 16. Who led thee through the great and terrible wilderness, wherein were fiery serpents and scorpions and drought, where there was no water, who brought thee forth out of the rock of flint, who fed thee in the wilderness with manna, which thy fathers knew not, that he might humble thee and that he might prove thee to do thee good at thy latter end. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15-16 వచనాలు. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించును. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించును. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. इतने कठिन परिस्थितियों में से क्यों लेकर गया? ఎందుకు ఇంత కఠినమైన పరిస్థితులు గుండా ఆయన తీసుకుని వెళ్ళినాడు? क्यों इस्राएलियों को वर्तमान दिनों में इतना दुख दे रहा था? మరి ప్రస్తుతమందు ఇశ్రాయేలుకి ఎందుకు ఆయన అంత దుఃఖాన్ని ఇస్తూ ఉంటున్నాడు? क्योंकि उनके अंत को वो भला करना चाहता है. ఎందుకంటే వారి అంతాన్ని, తుదకు వారికి మేలు చేయాలని. इब्रानियों के लेखक ने सच कहा, लेबर करो क्योंकि तुमको विश्राम में प्रवेश करना है. కనుక హెబ్రీ గ్రంథకర్త ఎంతో స్పష్టంగా రాసి ఉంటున్నాడు, మీరు ప్రయాసపడండి, మరి చివరకు మీకు విశ్రాంతి దొరుకుతుంది. प्रभु यीशु मसीह ने भी यही किया. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే చేసి ఉంటున్నారు. How did Jesus enter into his rest? యేసుక్రీస్తు వారు తన యొక్క విశ్రాంతిలో ఏ రీతిగా ప్రవేశించగలిగినాడు? दुख उठा उठा कर उसने आज्ञा मानने सीखी. మరి ఆయన శ్రమ పడుతూ దుఃఖాన్ని ఎత్తుకొని ఆయన విధేయత చూపడం నేర్చుకున్నాడు. प्रेजेंटली दुख उठाते हुए, मेहनत और परिश्रम करते हुए, मालिक जो भी कहता उसको मैं मान लूंगा प्रियो, इसके द्वारा भविष्य में मुझको रिवॉर्ड है, एंड दैट रिवॉर्ड इज द इटर्नल रेस्ट. కనుక ప్రియులరా, నా యొక్క యజమానుడు ఏదైతే చెప్తాడో, మరి దుఃఖాన్ని, శ్రమను పొందినప్పటికీ కూడా మరి నోరు తెరవకుండా విధేయత చూపుకున్న పని చేస్తానో నాకు దొరికే బహుమానము మరి చిట్ట చివరిన నిత్యమైన విశ్రాంతి. उद्धार के विश्राम को पाने के लिए मैंने विश्वास किया. మరి రక్షణ విశ్రాంతిని పొందుకోవడానికి నేనేమో విశ్వసించినాను. सैंक्टिफाइड लाइफ के विश्राम को पाने के लिए मैं प्रभु से सीख रहा हूं. మరి పరిశుద్ధపరచబడిన ఆ విశ్రాంతిని పొందుకోవడానికి ప్రభు యొద్ద నుండి నేను నేర్చుకుంటూ ఉన్నాను. लेकिन दुख की बात यह है कि सीखते तो रहते हैं, लेकिन अभी तक हम उस परिपूर्ण सत्य के ज्ञान तक नहीं पहुंच सके. అయితే దుఃఖకరమైన విషయం ఏంటంటే మనము నేర్చుకుంటూనే ఉంటున్నాము, కానీ ఆ పరిపూర్ణమైన జ్ఞానమునకు మనం రాలేకుండా ఉంటున్నాము. अभी भी बहुत सारी बातों को समझ नहीं सक रहे हैं. ఇప్పటికీ అనేకమైన విషయాలను మనం గ్రహించలేకుండా ఉంటున్నాం. और शायद यही कारण है कि हमारे प्रभु के आगमन के लिए भी हम तैयार नहीं है. ఆ కారణం చేతనే మన ప్రభు యొక్క రాకడ కొరకై మనం సిద్ధంగా లేము. लेबर करिए ताकि महिमा के उस विश्राम में हम भी प्रवेश कर सके. కనుక ప్రయాసపడండి, తద్వారా ఆ మహిమ గల విశ్రాంతిలో మనము కూడా ప్రవేశించగలుగుదుముగాక. जो उद्धार नहीं पाए हैं, ఎవరైతే ఇంకనూ రక్షణ పొందలేదో घर वालों के लिए వారి ఇంటి వారి కొరకు बहुत दुख से, बोझ से प्रार्थना करिए. మరి ఎంతో దుఃఖంతో, భారంతో మీరు ప్రార్థించండి. एस्तेर की किताब ఎస్తేరు గ్రంథము 8 अध्याय 8వ అధ్యాయము. देखिए एस्तेर क्या बोलती है अपनी प्रजा के बारे में. తన ప్రజల విషయమై ఎస్తేరు ఏం చెప్తుందో చూడండి. एस्तेर की किताब 8 अध्याय और उसका 6 वचन. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. How can I endure to see the evil that shall come unto my people? प्रभु जी, आपके आगमन के बाद जो बुराई आने वाली है, जो क्लेश आने वाला है, उसको कैसे मैं अपने लोगों के विषय में देख सकती हूँ? How can I endure to see the destruction of my kindred? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనము. నా జనుల మీదకి రాబోవు కీడును, అనగా ప్రభువా నీ రాకడ తర్వాత ఈ లోకం మీదకి, జనుల మీదకి రాబోయే ఆ కీడును చూచి నా కుటుంబ విషయమే, నా వంశం గురించి నేనేనా సహింపగలను అని అంటూ ఉంటున్నది. मैं अपने भाइयों के विनाश को कैसे देख सकूंगी? నా సహోదరుల యొక్క నాశనాన్ని నేను ఏ రీతిగా చూడగలను? Oh, let that spirit of prayer which was Moses
Oh Lord, give us wisdom. Give us wisdom. We want to spend our life like a wise man. కనుక ప్రభా ఆ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయము, తద్వారా మా మిగిలిన జీవితాన్ని మేము బుద్ధి కలిగిన వారి వలె, జ్ఞానం కలిగిన వారి వలె గడుపుదాం కాక. Our wisdom is to labor like an ant. కనుక మన యొక్క జ్ఞానం ఏంటంటే చీమ వలె ప్రయాసపడుట. And what is the spiritual meaning of laboring like an ant? మరి చీమ వలె ప్రయాసపడటంలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమైంటున్నది? हमने वचनों के द्वारा स्पष्ट सीख लिया, दुख उठाते हुए भी आज्ञा मानते जाना है. కనుక వాక్యం ద్వారా ఎంతో స్పష్టంగా నేర్చుకుంటూ ఉంటున్నాము, దుఃఖాన్ని సహిస్తూ కూడా ఆజ్ఞకు విధేయత చూపుట. दूसरा, రెండవదిగా अब ये लिटिल बट एक्सीडिंग वाइज में दूसरा है कोनीज. ఇప్పుడు ఈ చిన్నవి అయితే మిక్కిలి జ్ఞానం కలిగిన వాటిలో రెండవవి చిన్న కుందేళ్లు. ये बोलते हैं ये बड़ी जाति तो नहीं है, लेकिन पहाड़ों के मांदों में पर अपना घर बनाती है. ఇవి చిన్న కుందేళ్లు బలం లేని జీవులైనను అవి పేట సందుల్లో నివాసం కల్పించుకొనును. ओ प्रियो, ये भी एक बहुत अच्छी बात है हमारे लिए सीखने के लिए. ప్రియులారా, మనం నేర్చుకోవడానికి కూడా ఇది ఎంతో మంచి విషయం అయి ఉంటున్నది. अब देखिए बुद्धिमान व्यक्ति क्या करता है. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడో చూడండి. हर एक अपना बाइबल खोलकर देखिए. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. नीति वचन का 22 अध्याय, సామెతల గ్రంథము 22వ అధ్యాయము उसका 3रा वचन, 3వ వచనం. Proverbs 22 and verse 3. A prudent man foreseeth the evil and hideth himself, but the simple pass on and are punished. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపగా ఆపదలో పడుదురు. ये होशियार मनुष्य, चतुर मनुष्य का ये काम है. ये ఇది బుద్ధిమంతుని యొక్క తెలివి కలిగిన వాని యొక్క పనిది. ये कोनीस जो है बहुत ही निर्बल प्राणी है. ये వీళ్ళరా ఈ యొక్క కుందేళ్ళు అనేవి ఎంతో బలహీనమైన ప్రాణులు. इसीलिए उसने बुद्धिमानी के साथ चट्टानों की दरार में अपने लिए निवास स्थान बना लिया. ఆ కారణం చేతనే అవి జ్ఞానం కలిగినవై పేట సందుల్లో అవి నివాసములు కల్పించుకుంటూ ఉన్నాయి. और वो छोटी बट बुद्धिमान प्राणी हमको शिक्षा दे रही है. ఆ చిన్నవైన బలం లేని ఆ ప్రాణులు మనకి ఏం పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి? तुम भी बड़े निर्बल हो, మీరు కూడా ఎంతో బలహీనులు, तुम्हारा प्रेम बहुत कम है, మీ యొక్క ప్రేమ ఎంతో తక్కువగా ఉంటున్నది, तुम्हारा विश्वास बहुत कम है, మీ విశ్వాసం కూడా తక్కువే, तुम्हारी भक्ति भी बहुत ज्यादा नहीं है, మీ భక్తి కూడా అంత ఎక్కువగా లేదు. इसीलिए चतुराई के साथ बुराई को आते हुए देखकर छिप जाओ. కనుక బుద్ధిమంతుల వలె అపాయం వచ్చుట చూచి దాగుకోండి. हमारे लिए 2 छिपने के स्थान है. వీళ్ళరా మనం దాగుకునే స్థలాలు 2 ఉంటూ ఉన్నాయి. पहला, మొదటిగా भजन संहिता 27 సామెతల గ్రంథము 27 27వ అధ్యాయం Psalm 27 27వ కీర్తన और उसका 5 वचन. 5వ చరణం. In time of trouble he shall hide me in his pavilion, in the secret of his tabernacle shall he hide me, he shall set me upon a rock. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ये टैबरनेकल कौन सा, सीक्रेट ऑफ द टैबरनेकल क्या है? మరి ఈ యొక్క గుడారము, तंबू का गुप्त स्थान क्या है? ఆ గుడారపు మాటు చోటు ఏమై ఉంటున్నది? ये परमेश्वर का घर है. అది దేవుని మందిరము. ये 4 वचन में लिखा है. ఇది 4వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటున్నది. विश्वासी भाइयों बहनों, విశ్వాసులైన సోదరి సోదరులారా, प्रभु का घर हमारे लिए छिपने का स्थान है. పిల్లరా, దేవుని మందిరం అనేది మనకు దాగుచోట అయి ఉంటున్నది. इन अंतिम दिनों में ఈ అంత్య దినాల్లో पैंडेमिक के कारण ఈ యొక్క మహమ్మారి వల్ల कुछ विश्वासी भाइयों बहनों के लिए फेलोशिप जो है ऑप्शनल बन गया है. आना है तो आओ, नहीं आना तो मत आओ, ऐसा ऑप्शनल बन गया है. की बात है ये. కొంతమంది సహోదరి సహోదరులకు మందిరానికి వచ్చుట అనేది వారికి ఏదో ఎంపిక అయినది. వస్తే వస్తాము, రాకపోతే రాకపోవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. आना भी बुरा नहीं है, नहीं आना भी बुरा नहीं है. రావటము చెడు కాదు, రాకపోవటము చెడు కాదు. I want to tell you very honestly, like a wise man, don't think that fellowship in the house of God, hiding in the house of God like a wise man is not an optional thing. It is compulsory. కనుక బుద్ధిమంతుని వలె ఆ యొక్క దాగుకొనుట అనేది మరి అదేదో మనకుండే అవకాశం కాదు, కానీ అది ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏంటున్నది. मेरे ख्याल से इसलिए इब्रानियों का लेखक
10 अध्याय के 25 वचन में कहता है, जैसे जैसे तुम उसके दिन को नजदीक आते हुए देखते हो और अधिक इकट्ठा होना ना भूलो. కనుక హెబ్రీయుల గ్రంథకర్త అంటాడు, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన రాకడ సమీపించడం మీరు చూచిన కొలది మరి కూడుకొనుట, సంఘంగా కూడుకొనుట మరి ఎక్కువగా చేయడని అంటాడు. Not forsaking the assembling of ourselves together as the manner of some is, but exhorting one another, so much the more as they see the day approaching. మనకి తెలుగులో 24వ వచనంలో ఆ మాట ఉంటుంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. यदि फेलोशिप के विषय में आपका मन ठंडा हो गया है, तो मैं बहुत स्पष्ट नम्रता के साथ, बड़ी ईमानदारी के साथ कहता हूं, you are living like a fool. కనుక ఒకవేళ సహవాస విషయంలో గాని మీ యొక్క హృదయాల్లో చల్లదనం ఏంది వచ్చినట్లయితే, నేనెంతో యథార్థంగా సత్యంగా ఎంతో స్పష్టంగా ఈ మాట మీరు చెప్తూ ఉంటున్నాను, మీరు బుద్ధి లేని వారి వలె ప్రవర్తిస్తూ ఉంటున్నారు. चतुर आदमी को देखो, अप्रूडेंट मैन बुराई को आते हुए देखकर छिप जाता है. బుద్ధిమంతుడిని చూడండి, బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగుకునేవాడిగా ఉంటాడు. मैंने आपको बताया या नहीं बताया नहीं मालूम, ख्रिस्त विरोधी के लिए राज्य तैयार करने का काम बिल्कुल जोर शोर से चल रहा है दुनिया में. ప్రియులరా, నేను మీతో ఈ మాట చెప్పానో లేదో తెలియదు కానీ మరి ఆ క్రీస్తు విరోధి అంత్య క్రీస్తు పరిపాలన రావుట కొరకై దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈ లోకంలో ఎంతో వేగంగా జరుగుతూ ఉంటున్నాయి. सब बातों का डॉक्यूमेंटेड एविडेंस है. ఈ విషయాలన్నిటికీ కూడా మరి అది ధృవీకరింపబడిన రుజువులు ఉంటూ ఉన్నాయి. ये कोई काल्पनिक बात नहीं है. ప్రియులరా, నేను చెప్తున్న మాటలు ఏదో ఊహించి చెప్తున్న మాటలు కాదు. यदि शैतान अपने राज्य को स्थापित करने के लिए इतने जोर शोर से काम कर रहा है, तो क्या उसके राज आने से पहले मैं बच जाऊं, मैं छिप जाऊं, मैं सुरक्षित रहूं, ये इच्छा मन के अंदर नहीं है. కనుక క్రీస్తు విరోధి శత్రువు అయిన వాడు తన రాజ్యాన్ని మరి అపవాది స్థాపించడానికి ఇంత వేగంగా మరి పనిచేస్తూ ఉంటే, మరి క్రీస్తు రాకడ తర్వాత రాబో ఆ యొక్క శ్రమను నేను తప్పించుకోవడానికి మరి బుద్ధిమంతుని వలె నేను దాక్కోవటం అవసరం కాదా? अरे कम से कम कोनीस को देखकर हम सीखेंगे. కనీసము ఆ కుందేళ్లను చూచైనా మనం నేర్చుకుందాం. They are very little but exceedingly wise. అవి చిన్న కుందేళ్లు, బలం లేనివి అయినప్పటికీ ఎంతో మిక్కిలి జ్ఞానం గలవి. उनको मालूम है कि वो बच नहीं सकते. వాటికి తెలుసు మేమేమాత్రం తప్పించుకోలేమని. इसीलिए वो चट्टान के दरारों को छोड़कर नहीं जाते हैं. ఆ కారణం చేతనే ఆ బండ పేట సందులను విడిచిపెట్టి అవి ఏమాత్రం బయటికి వెళ్ళవు. थोड़ा सा भी आवाज हुआ, तुरंत वो गड्ढे में चले जाते हैं उसके अंदर. మరి ఏదైనా కొంచెము వినికిడి శబ్దం వచ్చినా గానీ వెంటనే ఆ పేట సందుల్లోనికి, బండ సందుల్లోనికి వెళ్ళిపోతాయి. एनिमल एनसाइक्लोपीडिया में मैंने पढ़ा, ये जो कोनीज है बोलते हैं, अपने उस खड्डे से 100 फीट को छोड़कर दूर नहीं जाते हैं. కనుక మరి జంతు శాస్త్రం యొక్క పుస్తకంలో నేను చదివి ఉంటున్నాను, ఈ కుందేళ్లు అనేవి వాటి యొక్క పేట సందులు, వాటి నివాసముల నుంచి 100 మీటర్ల కంటే ఎక్కువ మించి బయటికి వెళ్ళవు. अने हमारा जो प्रेयर हॉल का जो साइज है, దానికి అర్థము మన ప్రార్థనా మందిరం యొక్క సైజ్ ఎంతో తెలుసా? बस उतना दूर से उतने से ज्यादा दूर जाते ही नहीं है. అంత దూరం కంటే మించి అవి వెళ్ళనే వెళ్ళవు వాటి నివాసాన్ని వదిలిపెట్టి. कितनी बड़ी बुद्धिमानी की बात है. ఎంత జ్ఞానం కలిగిన విషయం అది. ये चट्टान के छोटे से छेद में जब वो चले जाते हैं, ఆ బండ యొక్క ఆ చిన్న సందుల్లోనికి అవి వెళ్ళిపోయినప్పుడు, चाहे वो लोमड़ी हो, चाहे वो शेर हो, चाहे वो भालू हो, चट्टान को तोड़ नहीं सकता. కనుక అది తోడేళ్ళైనా, అది ఎలుగుబంటైనా, సింహం అయినా కానీ ప్రియులరా ఆ బండను ఏమాత్రము పెళ్లగించలేవు. संकट के समय तू मुझको अपने तंबू के गुप्त स्थान में छिपा लेगा, चट्टान पर स्थिर करेगा. शत्रु शैतान का आक्रमण इस कलीसिया के ऊपर नहीं हो सकता. संगति मत छोड़िए. కనుక ఆపత్కాలమున మరి ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆ యొక్క పర్ణశాలలో నన్ను దాస్తావు, నీ గుడారపు మాట నన్ను దాస్తావు. మరి ఇంకా ఏ శత్రువు కూడా దాన్ని పెళ్లగించలేడు. मैं आखिर एक बार फिर से बोल रहा हूं प्रिय भाइयों बहनों, फेलोशिप इज नॉट ऑप्शनल. Hebrews 10:25 के अनुसार it is compulsory. We want to exhort each other. Come, let us hide in the secret of his tabernacle. కనుక ప్రియులరా, మరలా మరొకసారి చిట్ట చివరిసారిగా నేను మీతో చెప్తూ ఉంటున్నాను, సహవాసం అనేది
మీరేదో చేస్తే చేద్దాంలే లేకపోతే లేదనుకునే కాదు, మీరు ఖచ్చితంగా మీరు సహవాసాన్ని కలిగి ఉండవలసి ఉంటున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ప్రకారము మనము ఆ రీతిగా సహవాసంగా కూడుకొనుట ఏ మాత్రము మానకూడదు. दूसरा రెండవదిగా Psalm 31 31వ కీర్తన verse 20, 20వ చరణం. भजन संहिता 31 का 20, 31వ కీర్తన 20వ చరణం. thou shalt hide them in the secret of thy presence from the pride of man. Thou shalt keep them secretly in a pavilion from the strife of tongues. Please mute कर लीजिए, please mute कर लीजिए. Psalm 31:20 है. 31వ కీర్తన 20వ చరణం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. बहुत सारे लोग हमारे विरोध में हैं. వీళ్ళరా అనేకులు మనకు విరోధంగా ఉండేవారు ఉంటారు. कभी कभी वो विरोध करने वाले हमारे घर में भी हो सकते हैं. అనేక మార్లు మనకు విరోధులైన వారు మన యొక్క గృహాల్లోనే ఉంటారు. कभी कभी ये विरोध करने वाले हमारे ऑफिस में हैं. కొన్నిసార్లు మనకు విరోధులు మన యొక్క పనిచేసే స్థలాల్లో ఉండవచ్చు. उनके जैसे हम बात भी नहीं कर सकते. వారి వలె మనం మాట్లాడలేకపోవచ్చు. उनके बात जो है कोड़े के समान लगते हैं. వారి యొక్క మాటలు కొరడా వలె మనల్ని తాకేవుగా ఉంటాయి. प्रभु बोलता मेरी उपस्थिति के गुप्त स्थान में, द सीक्रेट ऑफ माय प्रेजेंस, मैं तुझको सब घमंडियों से, बातों के कोड़े से, सब झगड़े से, सबसे मैं बचा कर रखूंगा. ब्यूटीफुल प्रॉमिस. क्लेम इट फॉर योरसेल्फ, क्लेम इट फॉर योर फैमिली, क्लेम इट फॉर द होल चर्च. కనుక ప్రియులారా, ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. మీకు వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగా దీన్ని మీరు ఎత్తుపట్టుకోనండి. 31వ కీర్తన 20వ వచనం అంటాడు, మనుషుల యొక్క కపటోపాయాలను వారిని అంటకుండా ఆయన సన్నిధి చాటున ఆయన దాచేవాడిగా ఉంటున్నారు. వారు మాట్లాడే ఆ మాటల నుంచి కూడా వారిని దాచడానికి ఆయన గుడారంలో దాచేవాడిగా అని ఆయన అంటున్నాడు. इसलिए प्रभु के साथ अकेले में बैठना कभी भी हमको दुख ना दे, हमको बर्डन न लगे. खुशी के साथ उसके प्रेजेंस के सीक्रेट्स में बैठकर हम ये सुरक्षा, सिक्योरिटी पा सके. కనుక దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవటం మనకి ఏమాత్రం భారంగా ఉండకూడదు. మరి కనుక ఆ యొక్క మరి సన్నిధి చాటున ఆయన మనం దాగుకున్నట్లు ఆయన యొక్క సన్నిధికి ఎల్లప్పుడూ అనుదినము మనము వెళ్లే వారంగా ఉండాలి. పర్సనల్ లైఫ్ మే, వ్యక్తిగత జీవితంలో he will hide me in the secret place of his presence. మరి తన సన్నిధి అనే మరి ఆ దాగు చోటులో ఆయన నన్ను దాచిపెట్టేవాడిగా ఉంటున్నాడు. क्या सचमुच में आप अकेले में क्वाइट टाइम ले रहे हैं? మరి వాస్తవంగా వ్యక్తిగతంగా ఒంటరిగా మీరు మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉంటున్నారా? क्या आपने खुद प्रभु की वाणी सुने हैं? స్వయంగా మీరు ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఉన్నారా? यूट्यूब के ऊपर मैसेजेस नहीं, యూట్యూబ్ లో వచ్చే మెసేజ్లు కాదు, और किताबों से पढ़कर मैसेजेस नहीं, ఏదో పుస్తకాల్లో చదివే వర్తమానాలు కాదు. वो धीमी वाणी जैसे प्रभु के लोग सुनते हैं, सुनते थे, अभी भी सुनते, वो वाणी कभी आपने अपने लिए कभी सुना? దేవుని యొక్క ఆ మెల్లనైన స్వరాన్ని మరి గత దినాల్లో వినేవారు, మరి విశ్వాసులైన వారు వింటూ ఉండేవారు. అలాంటి స్వరాన్ని నీ యొక్క జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు విన్నావా? ओ प्रभु आपसे बात करना चाहता है. ప్రభు నీతో మాట్లాడాలని కోరుతూ ఉంటున్నాడు. जिस प्रभु ने दूसरों से बात किया, क्या आपके साथ बात नहीं करेगा? మరి ఇతరులతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడడా? So the secret of his presence, personal life में. కనుక వ్యక్తిగత జీవితంలో ఆయన యొక్క సన్నిధి యొక్క రహస్య స్థానము, fellowship life में, సహవాస జీవితంలో the secret of his tabernacle. ఆయన గుడారం యొక్క మాటున ఆయన నన్ను దాచేవాడిగా ఉంటున్నాడు. जिस कलीसिया को लेने के लिए प्रभु यीशु मसीह आ रहे हैं, ఆ సంఘాన్ని కొనిపోవట కొరకై ప్రభువు యేసు క్రీస్తు వారు రాబోతూ ఉంటున్నారు. जितना नजदीक वो दिन आ रहा और अधिक इकट्ठा होना मत भूलिए. కనుక ఆయన రాకడ సమీపిస్తున్న కొలది మరి సహవాసంగా కూడుకొనుట ఏ మాత్రము కూడా మానవద్దు. तीसरा, మూడవదిగా little but exceeding wise. అవి చిన్నవైనప్పటికీ మిక్కిలి జ్ఞానం కలిగినవి. इसको हम लोकस्ट कहते हैं. ये लिखा है Proverbs 30 and verse 27. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం. The locusts have no king, yet they go forth all of them by bands. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. दल बांधकर बढ़ने का मतलब है, అవి పంక్తులు తీరి సాగిపోవటం అంటే అర్థము वो एक दूसरे के इतने नजदीक है और इतने यूनिटी के साथ वो आगे बढ़ते हैं. అంటే అవి ఒకదాని పక్కన ఒకటి సమీపంగా ఉండి ఐక్యతతో ముందుకు కొనసాగిగా ఉంటాయి. The unity
is a very wise thing, क्योंकि यूनिटी में ही हमारा स्ट्रेंथ है. ప్రియులారా, ఐక్యత అనేది ఎంతో జ్ఞానం కలిగిన విషయము. ఐక్యతలోనే మన బలము దాగి ఉంటున్నది. अब ये टिड्डी क्या सिखाते देखिए. ఈ మిడతలు మనకి ఏం నేర్పిస్తుంది చూడండి. ये टिड्डी सब जब एक साथ रहकर वो आगे बढ़ रहे थे, ఈ మిడతలన్నీ ఒక్కటిగా కలిసి ఉండి అవి ముందుకు కొనసాగుతుండగా उनका बल इतना बड़ा था. వాటి యొక్క బలం ఎంత ఎక్కువగా ఉంటుందంటే निर्गमन की किताब నిర్గమాకాండము 10 अध्याय 10వ అధ్యాయము 15 वचन. 15వ వచనం. The book of Exodus chapter 10 and verse 15. నిర్గమాకాండము 10వ అధ్యాయము 15వ వచనము. पहले 14 पढ़ लेते हैं. మొదటిగా 14వ వచనాన్ని చదువుకుందాం. And the locusts went up over all the land of Egypt and rested in all the coasts of Egypt. Very grievous were they. Before them there were no such locusts as they, neither after them shall be. నిర్గమాకాండం 10వ అధ్యాయం 14వ వచనము. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తర్వాత అటివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ये सब टिड्डी कैसे उतरे? ఇవన్నీ కూడా ఏ రీతిగా దిగినాయి? यूनिटी में उतरे. అవి ఐక్యంగా దిగినాయి. दल बांध कर उतर रहे हैं. అవన్నీ పంక్తులు తీరి ఒక దళంగా ముందు కిందకు సాగుతూ ఉంటున్నాయి. 15 वचन. 15వ వచనం. They covered the face of the whole earth so that the land was dark. మరి ఆ దేశం అంతటిని అవి కప్పగా ఆ దేశం అంతా చీకటి కమ్మెను. विश्वास नहीं होता है. ప్రియులారా, ఇది మనం అసలు నమ్మలేం కూడా. ये छोटी छोटी टिड्डियां सारे देश को अंधकार से भरने के लिए कितनी बड़ी संख्या में चाहिए और कितना एक दूसरे के नजदीक आना चाहिए कि सूरज की रोशनी का एक किरण भी, एक रे भी उनके अंदर से जा नहीं सका. ప్రియులారా, మరి ఆ దేశమంతా చీకటి కమ్మాలంటే మరి ఈ మిడతలన్నీ ఎంత సంఖ్యలో, ఎక్కువ సంఖ్యలో ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఒకదానికొకటి ఎంత దగ్గరగా ఉండాలి. తద్వారా సూర్యుని యొక్క కిరణాలు కూడా కిందకి దిగుకుంటున్నట్లు అంత ఐక్యతతో అవన్నీ కలిసి వచ్చి ఉంటున్నాయి. What a tremendous lesson for people like you and me. ప్రియులారా, నీలాంటి నాలాంటి వారికి ఎంత గొప్ప పాఠం ఇది. Who have no real thought about unity. మరి ఎవ్వరికి కూడా ఐక్యత విషయమైన నిజమైన ఆ తలంపే లేదు. नहीं प्रियो, हम झगड़ा 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 विरोध में ही जीवन बिताते चले जा रहे हैं. ప్రియులారా, కలహాలు గొడవలతోనే మన జీవితం అంతా గడిపేస్తూ ఉంటున్నాం. परिवार की हालत भी ठीक नहीं है. కుటుంబ పరిస్థితి సరిగా లేదు. कितने कितने कारण है ऐसे डिविजन्स के. మరి ఆ యొక్క విభజనలకు ఎన్నెన్ని కారణాలు ఉంటూ ఉన్నాయి. मेरा मन कहता है कि बोलता चला जाऊं इसके बारे में. మరి నా మనసు అనిపిస్తుంది దీని గురించినే మాట్లాడుతూ ఉండాలని. लेकिन 3-4 सच्चाइयों को भी बताता हूं, आप इसको गांठ बांधकर अपने हृदय में रख लीजिए. అయితే 2-3 సత్యాలు నేను మీతో చెప్తూ ఉంటున్నాను. మీ హృదయాల్లో పలకమలే చెక్కికొని రాసి పెట్టుకోనండి. If you want the world to know who Jesus is, యేసు క్రీస్తు వారు ఎవరో ఈ లోకం ఎరగాలని నువ్వు కోరినట్లయితే it calls for the unity of the disciples. మరి అది శిష్యుల యొక్క ఐక్యతను బట్టియే. चेले यदि यूनिटी में नहीं रहे तो दुनिया बिल्कुल नहीं पहचानेगी कि प्रभु यीशु मसीह उद्धार करता है. శిష్యులు ఐక్యతగా లేకపోయినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడని ఈ లోకం ఎరిగి ఉండేది కాదు. John's Gospel, యోహాను సువార్త chapter 17, 17వ అధ్యాయము, యోహన్నా సుసమాచాर का 17 अध्याय, యోహాను సువార్త 17వ అధ్యాయము verse 23. 23వ వచనం. I in them and thou in me, they may be made perfect in one, that the world may know that thou hast sent me. If you want the world to know that Jesus was come from above and the Father had sent him, you and I must be one. కనుక వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు. दुनिया कैसे पहचानेगी? లోకం ఏ రీతిగా తెలుసుకుంటుంది? हमारे भाषण से नहीं, మనం ఇచ్చే వర్తమానాలు సందేశాలను బట్టి కాదు, हमारे पत्रिकाओं से नहीं, మనం రాసే పత్రికలను బట్టి కాదు. बस वे चेलों की एकता में दुनिया पहचान जाएगी कि प्रभु यीशु मसीह को स्वर्ग से पिता ने भेजा है. కనుక శిష్యుల యొక్క ఐక్యతను బట్టియే యేసు క్రీస్తు ప్రభువారిని తండ్రి పరలోకం నుంచి పంపించినాడని లోకము ఎరిగేదిగా ఉంటున్నది. और ये एकता उस समय तक नहीं आती है जब तक उसकी आज्ञा यूहन्ना सुसमाचार
13 अध्याय और 35 वचन के अनुसार हम नहीं मानते हैं। యోహాను సువార్త 13వ అధ్యాయం 35 వచనానుసారంగా ఆయన యొక్క ఆజ్ఞను ఎప్పటి వరకు అయితే మనం గైకొనమో అప్పటి వరకు ఈ కార్యం అనేది జరగదు. आपस में प्रेम रखोगे, इसी से सब लोग जान लोगे कि तुम मेरे चेले हो। మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురేను. United by the love of Christ. క్రీస్తు యొక్క ప్రేమ చేత ఐక్యపరచబడుట. मसीह के साथ मेरा प्रेम का संबंध है। క్రీస్తుతో పాటుగా నా యొక్క ప్రేమ సంబంధం అనేది. मैं मसीह की आज्ञा मानता हूँ। నేను క్రీస్తు యొక్క ఆజ్ఞను గైకుంటాను. मैं मसीह के लिए बलिदान कर लूंगा। నేను క్రీస్తు కొరకే త్యాగం చేస్తాను. मसीह के काम को करूंगा। క్రీస్తు యొక్క పనిని నేను చేస్తాను. हर एक मनुष्य, if we start owing our allegiance and consecrating our allegiance to the Lord Jesus Christ, there will be unity among God's people. కనుక మనమందరం కూడా ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉండే ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క ప్రేమను సరైన రీతిలో మనం సమర్పణ చేసుకున్నట్లయితే శిష్యులందరి మధ్య, ఆ రీతిగా చేసే వారందరి మధ్య ఇలాంటి ఐక్యత అనేది ఉంటుంది. बिना एकता के सुसमाचार में सामर्थ्य नहीं है। వీళ్ళరా ఐక్యత లేకుండా సువార్తలో శక్తి అనేది లేదు. ओ प्रभु दया करे, हमारे पति पत्नी के बीच में, माता पिता बच्चों के बीच में, हमारे विश्वासी भाइयों बहनों के बीच में एक बहुत ही सुंदर एकता को हम आने वाले दिनों में देख सके। కనుక భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, మరి సంఘంలో ఉన్న సహోదరుల మధ్యలో ఉండే ఐక్యత రానున్న దినాల్లో మనము మరి విశేషంగా దాన్ని చూచుదాం గాక. दूसरा, రెండవదిగా, Jesus will join us only when we go together. ప్రియులరా, ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసి నడుస్తామో ప్రభువైన యేసుక్రీస్తు అప్పుడు వచ్చి ఆయన మనతో కలిసేవాడిగా ఉంటాడు. बिल्कुल सिंपल है ये। ఎంతో సరళమైనది ఇది. Luke's Gospel, లూకా సువార్త chapter 24, 24వ అధ్యాయము verse 15. 15వ వచనం. लूका सुसमाचार 24 अध्याय और उसके 15 वचन में लिखा है, It came to pass while they communed together, reasoned together, Jesus himself drew near and went with them. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనము. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. हमारी एकता में प्रभु यीशु मसीह खुद शामिल हो जाते हैं। ప్రియులరా, మన యొక్క ఐక్యతలోనే స్వయంగా యేసుక్రీస్తు వారు పాలిభాగస్తుడవుతాడు. यदि मैं अपने पत्नी से अलग हूं, నేను ఒకవేళ నా భార్య నుంచి దూరంగా ఉంటే, और प्रभु को असमंजस है किसके साथ में जाऊं, మరి దేవుడు మరి కలవరంలో మరి నేను ఎవరితో వెళ్ళాలా అని సందేహించేవాడిగా ఉంటారు. मैं भी नया जन्म पाया, నేను తిరిగి జన్మించినాను, मेरी पत्नी भी नया जन्म पाई है, నా భార్య కూడా తిరిగి జన్మించినది. हम उसकी दृष्टि में अनमोल हैं। మనము ఆయన దృష్టిలో అమూల్యమైన వారము. तो प्रभु को बड़ा असमंजस हो जाएगा, किसके साथ जाऊं, पॉल के साथ जाऊं या ग्रेस के साथ जाऊं। కనుక దేవునికి ఎంతో సందేహం కలుగుతుంది, పౌల్ గారితో వెళ్ళాలా మరి గ్రేస్ గారితో వెళ్ళాలా అని. तो जब हम दोनों एक साथ बात करते हैं, चलते फिरते हैं, आगे बढ़ते हैं, प्रभु खुद हमारे साथ आ जाता है। God will join us when we are joined together. కనుక మనం ఎప్పుడైతే కలిసి సంభాషించి ఆలోచించి ఐక్యతతో కలిసి ముందుకు వెళ్లేవారిగా ఉంటామో యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా వచ్చి మనతో కలుసుకునేవాడిగా ఉంటాడు. समय बहुत बुरा है, మరి దినములు ఎంతో చెడ్డవి. कब खत्म हो जाएंगे नहीं मालूम, మనకి ఎప్పుడు ముగిసిపోతాయో తెలియదు. ये दिन कब खत्म हो जाएंगे नहीं मालूम, ఈ యొక్క దినాలు ఎప్పుడు కలిసిపోతాయో మనకు తెలియదు. ओ टिड्डियों में सिखा रहे भाइयों बहनों, हम लोगों को देखो कितने छोटे छोटे टिड्डियां हैं। हम ऐसा दल बांधते हैं, जब हम एक हो जाते हैं तो फिरौन का साम्राज्य भी अंधकार से भर जाता है। కనుక మిడతలు మనకు ఆ ఐక్యతను నేర్పిస్తూ ఉంటున్నాయి. అవి ఎంత చిన్న జీవులైనను కూడా అవి మరి ఐక్యతతో ఒక దండు వలె పంక్తులు తీరి అవి వచ్చినప్పుడు ఫరో యొక్క రాజ్యం అంతటి మీదకి చీకటి వచ్చి ఉంటున్నది. They can even destroy a kingdom. ప్రియులరా, అవి యొక్క రాజ్యాన్ని కూడా నాశనం చేయగలవు. प्रभु ने प्रतिज्ञा दिया है, దేవుడు వాగ్దానం ఇచ్చినారు. इस प्रकार की एकता हमारे परिवार में और मंडली में भी हम देख सके। ప్రియులరా, ఇలాంటి ఐక్యతను మన యొక్క కుటుంబాల్లో, సంఘంలో మనం చూచుదాం గాక. पीढ़ियां बीत गई है, बर्बाद हो गई है, हेब्रोन की हालत ठीक नहीं है। ప్రియులరా, తరాలన్నీ కూడా చెడిపోతూ ఉంటున్నాయి. హెబ్రోన్ యొక్క పరిస్థితి సరిగా లేదు. बच्चे बड़े होकर जवान होते जा रहे हैं, लेकिन हमारे बीच में, पेरेंट्स के बीच में कितना ज्यादा कॉन्फ्लिक्ट है। పిల్లలు పెద్దవారై యవనస్తులు అవుతూ ఉంటున్నారు. అయితే తల్లిదండ్రులమైన మన మధ్యలో ఎన్ని సంఘర్షణలు ఉంటూ ఉన్నాయి. कितना ज्यादा बाहर से आक्रमण हो रहा है, लेकिन जिस रीति से हमको एकता के साथ आगे बढ़ना, उस एकता को परस्यू करना है, हम नहीं कर सक रहे हैं। కనుక బయట నుంచి ఎంతో దాడి జరుగుతూ ఉంటున్నది. అయితే ఐక్యతతో కలుసుకొని ముందుకు కొనసాగుట్లో మనం తప్పిపోతూ ఉంటున్నాం. एक दूसरे को समझना,
ఒకరినొకరిని అర్థం చేసుకొనుట, दूसरे को सहायता करना, ఒకరికొకరు సహాయం చేయుట, एक दूसरे के लिए प्रार्थना करना, ఒకరికొకరు ప్రార్థన చేయుట, ओ प्रियो एक दूसरे के बोझ को उठाना। ఒకరి యొక్క భారములను ఒకరెత్తుకొనుట। इब्रानियों की पत्री హెబ్రీ రాసిన పత్రిక 12 अध्याय 12వ అధ్యాయము 14 वचन। 14వ వచనం। The book of Hebrews chapter 12 and verse 14 says, follow peace with all men and holiness, without which no man shall see the Lord. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Without unity we cannot see God. ప్రియులారా, ఐక్యత లేకుండా మనం ఏమాత్రము దేవుని చూడలేము. सारे टूटेपन को हम ठीक करें. మరి విరిగిపోయిన తనంతటిని కూడా సరి చేసుకుందాం. Our hearts must be united. మన వ్యక్తిగతంగా మన హృదయాలు ఐక్యపరచబడాలి. Our family must be one unit. మన యొక్క కుటుంబము ఒక్కటిగా చేయబడాలి. In unity will be our strength. మరి ఐక్యతలోనే మన బలం ఉంటున్నది. That is our wisdom. అదే మన జ్ఞానం అయింటున్నది. चौथा और आखिरी, నాలుగవదిగా చివరిదిగా, उसको स्पाइडर, इंग्लिश में स्पाइडर बोला गया है. మనకి ఇంగ్లీష్ లో అయితే సాలీడు అని ఉన్నది, తెలుగులో బల్లి అని ఉన్నది. मैं इंग्लिश बाइबल के अनुसार स्पाइडर को ही मान लेता हूँ. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము నేను సాలీడు పురుగు అనే చెప్తాను. ये स्पाइडर जो है ये भी बहुत छोटा है. ఈ యొక్క సాలీడ్ కూడా చాలా చిన్నది. लेकिन वो राजा के महल में भी पहुंच जाता है, उसके निवास स्थान में पहुंच जाता है. అది రాజగృహంని కూడా ఉండేదిగా ఉంటుంది. और वो ऐसे जाल बुनता है, ऐसे स्पाइडर वेब बनाता है. అవి ఎలాంటి వలను ఏర్పరుస్తాయంటే, अब डिटेल्स तो मैं नहीं बता सकूंगा, దాని యొక్క వివరాలన్నీ నేను చెప్పలేను, కానీ वो स्पाइडर्स वेब में ही जो कुछ उसको चाहिए उसको मिल जाता है. ఆ యొక్క వలలోనే, ఆ సాలిడ్ పెట్టే ఆ వలలోనే దానికి ఏదైతే కావాలో అన్ని దొరుకుతాయి. ऐसा लिखा हुआ है कि कभी कभी ये स्पाइडर इतना स्ट्रॉन्ग सिल्की वेब बनाता है कि छोटे छोटे बर्ड्स भी उसमें फंस जाते हैं, उससे बच नहीं सकते. మరి కొన్నిసార్లు ఈ రీతిగా చెప్పబడుతూ ఉంటుంది, అవి ఎంత బలమైన ఆ వలను ఆ యొక్క మరి సిల్క్ వలె చేసేవిగా ఉంటాయంటే కొన్ని చిన్న పక్షులు కూడా ఆ యొక్క వలలో ఇరుక్కుపోతాయి. एक कहावत है, ఒక సామెత ఉన్నది, if 100 spiders will come together they can bind even a lion. ఒక 100 సాలిడ్లు గాని కలిసి వచ్చినాయంటే సింహాన్నైనా బంధించగలుగుతాయి. कितनी बुद्धिमानी की बात है, ఎంత జ్ఞానం కలిగిన విషయం అది. देखने में इतना छोटा, అది చూడటానికి ఏమో చాలా చిన్నవి, और वो जाल को भी इतना फीबल है, इतना हल्का लगता है. ఆ వల కూడా, అవి పెట్టే ఆ యొక్క సాలిడ్, ఆ వల, ఆ బూజు కూడా ఎంత తేలిగ్గా ఉంటుంది. ना केवल छोटे छोटे कीड़े मकोड़ों को, लेकिन वो पक्षी को भी उसमें फंसा लेता है. చిన్న చిన్న కీటకాలను, పురుగులను ఆ యొక్క వలలో పట్టుకొని అవి తింటాం మాత్రమే కాదు కానీ, और अधोलोक के फाटक के मतलब उसके शत्रु के ऊपर जय पा लेता है. దాని యొక్క శత్రువు మీద అవి జయాన్ని పొందేవిగా ఉంటాయి. इसको देखकर बड़े बुजुर्गों ने, बुद्धिमान व्यक्तियों ने कहा, इस प्रकार से 100 स्पाइडर्स यदि एक साथ आ जाएं तो शायद वो शेर को भी बांध देंगे. కనుకనే పెద్దలైన వారు ఈ యొక్క విషయాలను గమనించిన వారే ఎంతో తెలివితో ఈ మాట చెప్పినారు. ఒకవేళ 100 ఆ సాలిడ్లు కానీ కలిసి వచ్చినాయంటే మరి ఒక సింహాన్నైనా బంధించగలుగుతాయి. प्रभु यीशु ने क्या कहा? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? मत्ती सुसमाचार మత్తయి సువార్త 18 अध्याय 18వ అధ్యాయము 18 और 19, 28, 29 వచనాలు. 18 और 19, 18, 18, 19 వచనాలు. Matthew's Gospel chapter 18 verses 18 and 19. మత్తయి Verily I సువార్త say unto you, verily I say unto you, whatsoever ye shall bind on earth shall be bound in heaven, whatsoever ye shall loose on earth shall be loosed in heaven. Again I say unto you, if 2 of you shall agree on earth as touching anything that they shall ask, it shall be done for them of my Father in heaven. जैसे स्पाइडर्स राजा के महल में जाल बुनते हैं, वैसी हमारी प्रार्थना है, शत्रु शैतान के सारे युक्तियों को बांध कर स्वर्ग में पिता के पास हमारी पहुंच हो जाती है. కనుక మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనము, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. वो कहावत कितनी सच है देखिए. ఆ యొక్క సామెత ఎంత సత్యమో చూడండి.
100 स्पाइडर्स यदि एक साथ आ जाए तो वो शेर को भी मान देंगे. మరి ఆ 100 సాలీడ్లు గాని ఏకంగా వచ్చినాయంటే అవి సింహాన్ని కూడా బంధించగలుగుతాయి. और दूसरा इतिहास రెండవ దినవృత్తాంతాల గ్రంథము 29 अध्याय 29వ అధ్యాయము 36 वचन. 36వ వచనం. सेकंड क्रॉनिकल्स चैप्टर 29. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము. एक मिनट मैंने गलत बोल दिया. Their prayers reached up to God in his dwelling place. I'm sorry. వారి యొక్క ప్రార్థనలు ఆయన యొక్క నివాస స్థలమునకు చేరుకొనెను అని రాయబడి ఉంటుంది. सॉरी मेरा मेमोरी लैप्स हो गया है. मैं 29 सोचा था, समझ में नहीं. लिखा है उनकी प्रार्थनाएं परमेश्वर के निवास स्थान में राजा के महल तक पहुंच गए. కనుక వారి యొక్క ప్రార్థనలు మరి దేవుని యొక్క నివాస స్థానం అనగా రాజ భవంతికి ఇవి చేరుకున్నాయి అని చెప్పబడి ఉంటున్నది. इस रीति से प्रार्थना में इस इकट्ठे होने के विषय में भी हम नेग्लेक्ट ना करें. కనుక ప్రార్థనలో ఈ రీతిగా మరి సమకూడి వచ్చే విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. स्पाइडर्स के बारे में सोच रहा था तो मेरे मन के अंदर ऐसा विचार आया, मार्च के महीने में कम से कम एक सैटरडे हम यदि बेथनी में ही इस रीति से 100 लोग मिलकर प्रार्थना करें तो कितना अच्छा होगा. कितनी बड़ी बड़ी बातों को बांध सकते हैं, बड़ी बड़ी बातों को खोल भी सकते हैं. కనుక మరి ఈ సాలీళ్ళ గురించి నేను ఆలోచిస్తూ ఉండినప్పుడు నాకు అనిపించినది మార్చి నెలలో ఒక శనివారం దినాన ఈ రీతిగా మనం 100 మంది మందిరంలో కలుసుకొని ప్రార్థన చేసినట్లయితే, ఆ ప్రార్థనలో మనం బంధించినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటున్నది అని నేను తలుస్తూ ఉంటున్నాను. प्रभु इस विषय में हम सबसे बातें करें. కనుక ప్రభు ఈ విషయంలో మనందరితో కూడా మాట్లాడను గాక. छोटी छोटी चीज है लेकिन बड़े ज्ञानी है ये. ఇవి చిన్న చిన్న జీవులైనప్పటికీ ఎంతో మిక్కిలి జ్ఞానం కలిగినవి ఉంటున్నాయి. The ants are speaking to me about laboring so that I may enter into that rest. కనుక ఆ యొక్క చీమలు నాకు ప్రయాసం గురించి తెలియపరుస్తూ ఉంటున్నాయి. తద్వారా నేను ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించినట్లు. I have been learning but still I am not able to come to the full knowledge of truth. మరి నేను నేర్చుకుంటున్నాను గాని మరి సత్యమును గురించిన పరిపూర్ణ జ్ఞానములోనికి నేను రాకుండా ఉంటున్నాను. I want to obey even at the cost of suffering. మరి నేనెంత దుఃఖాన్ని అనుభవించినప్పటికీ కూడా ఆ విధేయత చూపడానికి నేను సిద్ధపడుతూ ఉంటున్నాను. हमारे जवान बच्चों को प्रभु ये बात करे. మన యొక్క యవనస్తుల విషయంలో ప్రభు ఈ పని చేయగలను గాక. वर्तमान में उनको थोड़ा दुख भी लगे लेकिन आज्ञा को माने. మరి ప్రస్తుతం వారికి కొంచెం దుఃఖం కలిగినా మరి వారు ఆజ్ఞకు విధేయత చూపుదురు గాక. कोनिस से मैंने ये सीखा. మరి కుందేళ్ల నుంచి నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను. बुद्धिमान मनुष्य बुराई को आता हुआ देखकर वो छिप जाता है. మరి బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగుకుంటాడు. प्रभु व्यक्तिगत जीवन में अपने उपस्थिति के सीक्रेट में छिपा कर रखेगा. మరి ప్రభు వ్యక్తిగత జీవితంలో ఆయన సన్నిధి చాటున మనల్ని దాచి ఉంచుతాడు. और सामूहिक रीति से अपने तंबू के गुप्त स्थान में छिपाए रखेगा. సమాజముగా ఆయన గుడారము మాటున ఆయన మనల్ని దాచి ఉంచుతాడు. टिड्डियों के समान ऐसी एकता प्रभु मेरे हृदय में, मेरे परिवार में और कलीसिया में भी लेकर आए. మిడతల వలె ఐక్యతను నా యొక్క హృదయంలోను నా యొక్క కుటుంబ జీవితంలోను సంఘంలోను ఆయన తీసుకుని వచ్చిన గాక. प्रभु दया करे कि सब प्रकार का टूटापन निकल जाए. మరి అన్ని విధాలైన మరి ఈ విరిగిపోయిన తనాన్ని ప్రభు తీసివేయను గాక. जब हम एक होते हैं तो प्रभु खुद हमारे साथ आता है. మనం ఎప్పుడైతే ఐక్యమవుతామో స్వయంగా ప్రభువే మనకు తోడుగా మనతో పాటు వచ్చేవాడిగా ఉంటాడు. Lord will join me only when we walk together. కనుక మేము కలిసి నడిచినప్పుడు మాత్రమే ప్రభు వచ్చి మాతో కలుసుకుంటాడు. If I am not walking together, be sure Lord is not walking with me. మరి నేను గాని కలిసి నడవకపోతే ఈ విషయాన్ని నిశ్చయపరచుకోండి, ప్రభు నాతో పాటుగా రావట్లేదు. इस एकता को परस्यू करना है, कैसा भी करके परस्यू करना है. ఈ యొక్క ఐక్యతను ఏ రీతిగానైనా మనము మరి ప్రయాసపడి చేపట్టాలి. और जब हम एक हो जाते हैं जैसे टिड्डियों के समान तो बड़े फिरौन का राज्य जैसे अंधकार छा गया, वैसे राज्यों को भी हम जीत सकते हैं. కనుక మిడతలు ఏ రీతిగా కలిసి వచ్చినప్పుడు ఆ ఫరో రాజ్యం మీదకి చీకటి వచ్చినదో మనం ఐక్యతతో కలిసి వచ్చినప్పుడు మన రాజ్యాలను కూడా జయించగలుగుతాము. और चौथी बात, నాలుగవ విషయం, स्पाइडर राजा के महल तक पहुंच जाता है. ఆ యొక్క సాలీడు రాజ గృహంలోకి చేరుకునేవిగా ఉంటాయి. जब वो जाल बुनता है तो जितने भी उसके शत्रु हैं, चाहे कीड़े हो, मकोड़े हो, चिड़िया, सब कुछ को वो फंसा लेता है. అది ఎప్పుడైతే ఆ బూజును అనగా సాలీడు ఆ వలను ఏర్పరుస్తుందో
మరి వాని యొక్క శత్రువులైన అన్ని ఆ కీటకాలు, పురుగులు, మరి చిన్న చిన్న పక్షులు కూడా దానిలో చిక్కుకుపోయేవిగా ఉంటాయి. किसी ज्ञानी ने कहा 100 स्पाइडर्स एक साथ आ जाए तो शेर को भी बांध सकते हैं. ఏదో ఒక జ్ఞాని చెప్పి ఉంటున్నాడు, ఒకవేళ 100 సాలీళ్లు కలిసి వచ్చినట్లయితే అవి పెట్టే ఆ యొక్క వల ద్వారా సింహాన్ని కూడా బంధించవచ్చు. प्रभु ने प्रॉमिस किया, దేవుడు వాగ్దానం చేసినాడు, जब कलीसिया तुम इकट्ठे होंगे तो जो कुछ तुम बांध दोगे वो बांध दूंगा, जो कुछ तुम खोल दोगे मैं भी खोल दूंगा. కనుక సంఘము కలిసి వచ్చి మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను పరలోకమందు వాటిని బంధిస్తాను, భూమి మీద మీరు దేన్ని విప్పుతారో నేను పరలోకమందు దాన్ని విప్పుతానని ప్రభు వాగ్దానం చేసినాడు. प्रभु इस वचन के द्वारा समय को पहचानते हुए बड़ी बुद्धिमानी के साथ आगे बढ़ने के लिए मेरे और हम सब की सहायता करें. దేవుడి వాక్యం ద్వారా సమయాన్ని మనం గుర్తెరిగిన వారమై బుద్ధిమంతుల వలె ముందుకు కొనసాగినట్లు మిగిలిన జీవితం గడపడానికి మనందరికీ సహాయం చేయను గాక. थोड़ा सा समय इस रीति से हम समर्पण के साथ बिताएंगे. కొద్ది సమయము ఈ రీతిగా సమర్పణతో మనము ప్రార్థనలో కొనసాగే వారంగా ఉంటాం. जहां कहीं निर्बुद्धता मतलब फूलिशनेस आ गई है, प्रभु से क्षमा चाहेंगे. ఎక్కడైతే బలహీనత వచ్చినదో, బుద్ధిహీనత వచ్చినదో ప్రభు క్షమించును గాక. मैं फिर से एक बार बोल रहा हूं, it is possible believers will die in foolishness. Unbelievers will die in foolishness and believers may be left behind because of foolishness. కనుక ఈ మాట మరొకసారి నేను చెప్తూ ఉంటున్నాను, అవిశ్వాసులైన వారు బుద్ధిహీనుల వలె మరణిస్తారు, విశ్వాసులైన వారు బుద్ధిహీనుల వలె విడిచిపెట్టబడతారు, పెట్టవచ్చు. सो प्रभु हम दोनों से बातें करें और हम इस वचन के आधार पर हम अपने लिए, परिवार के लिए कुछ समय तक संक्षिप्त में 3-4 मिनट करते जाइए, फिर मैं आपको दूसरे अंश बताऊंगा प्रार्थना के लिए. కనుక ఈ రీతిగా వాక్యాన్ని మనం మననం చేసుకుని వాక్యం అంతా చెప్పకుండా జస్ట్ మీరు 2-3 నిమిషాలు మరి సమర్పణ ప్రార్థన చేయండి. ఆ తర్వాత ప్రార్థనాంశాలను ఒక్కొక్కటిగా సోదరులు తెలియపరుస్తారు. మనం వాటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించే వారంగా ఉంటాం.